ఇక్కడ సైన్ చేయండి. కస్టమర్ కేర్ కాల్ చేస్తే మీరు క్లెయిమ్ నెంబర్ పంపిస్తారు, అది నాకు ఫార్వర్డ్ చేసేయండి సార్. ఓకే అండి. థ్యాంక్స్ సార్. హే, అసలు ఇవాళ మన ప్లాన్ ఏంటి గురుజీ? మంత్లీ టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, పద ఆఫీస్కి వెళ్ళి చిల్ అవుదాం. ఆఫీస్ పక్కనే కదా గురుజీ, మీరు కొంచెం మెట్రోలో వెళ్ళిపోతారా? ఎందుకో బైక్ ఉందిగా. ఆ బైక్ నాకు ఇచ్చేస్తే చిన్న పర్సనల్ పని ఉంది, చూసుకొని వచ్చేస్తా. అప్పుడే పర్సనల్ పనులా? సర్లే త్వరగా చూసుకుని వచ్చే. థ్యాంక్ యూ గురుజీ. సార్ ఏంటండి మళ్ళీ ఎవడన్నా బానెట్ ఒకసాడా? దాంతో పెట్టుకుంటే అవ్వదు కానీ రన్, నేను డ్రాప్ చేస్తా. ఆటో చూడండి, హైదరాబాద్లో ఆటోలు మీటర్ ఎక్కిపోగా సిటీ చివరికి తీసుకెళ్ళి రీప్లై చేస్తున్నారంట. అయినా సరే రిస్క్ ఎందుకండి? నువ్వు మాత్రం మంచోడువని ఏంటి గ్యారంటీ? తెలియనదో కంటే తెలిసినదో బెటర్. ఎక్కండి ఎక్కండి. ఏమండి, మీరు హోమ్ మినిస్టర్ కూతురు కదా, ప్రోటోకాల్ ఏముండవా? ఉంటాయి, హోమ్ మినిస్టర్ అయితే కూతురికి కాదు. ప్రోటోకాల్ ఉండవు సరే, కనీసం బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాలిగా. నాకు బాయ్ ఫ్రెండ్ లేడని నీకెవరు చెప్పారు? మీ కారు రిపేర్ వస్తే లిఫ్ట్ ఇస్తుంది నేను కదా, అందుకు. అయినా హోమ్ మినిస్టర్ కూతుర్లు అంటే ఎవరు రిస్క్ చేస్తారు లేండి. ఏంటండి ఏం మాట్లాడరు? పర్లేదులేండి, నాకు చూడు ఎక్కువ. లేకపోతే నిన్న కలిసిన అమ్మాయి ఈరోజు బైక్ మీద ఎక్కడం ఏంటి చెప్పండి. ఓసారి 2 లారీల మధ్యలో పడిపోయా, అయినా ఏమోలేదు తెలుసా. అంటే అప్పుడు ఆగున్నాయి అనుకోండి. ప్రశాంతంగా ఆటోలో వెళ్ళాల్సింది. అదేంటండి ఆడేమన్నా చేస్తే? అంతకన్నా బెటర్గా ఏం లేదు ఇప్పుడు. ఇక్కడ ఆపై నేను దిగిపోతాను. భలేవారే, ఇక్కడ దాకా వచ్చా గేట్ దగ్గర ఎందుకండి? రండి, బ్లాక్ దగ్గర దించేస్తాను. ఆగాగు, నా కాలేజ్ పేరే నీకు చెప్పలేదు, నా బ్లాక్ కూడా ఎలా తెలుసు? దిగని చెప్తా. ఆరండి. సరే అయితే నువ్వు వెళ్ళు. ఎవరైనా చూస్తే కోపడుతున్నావు, అడ్రస్లు తెలుసుకుంటున్నావు, ఏంటి సంగతి? అదేంటది, ఇన్ని హింట్లు ఇచ్చాక మళ్ళీ మొదటికి వచ్చారు? హింట్లా? ఇలా తెలిసి తెలియనట్టు ట్యాగ్ చేయకండి. అయినా ఈ డొంక దేవుడు మాట్లాడేందుకు. నాకు మీరంటే ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటే నాతో ఒక్కసారి డేట్కి రండి. ఇంప్రెస్ చేయలేకపోతే జీవితంలో మీ జోలికి రాను. నువ్వు మాట మీద నిలబడతావని నాకు నమ్మకం లేదు. అవునండి, ఏదో ఎమోషన్లో కమిట్ అయిపోయాను, కానీ మీ విషయంలో ఇలాంటి ప్రామిసులు చేయడం కొంచెం కష్టమే. ఏంటంటే నేను చెప్పకుండా వెళ్ళిపోతారు? నాకు ఈవినింగ్ 4 దాకా క్లాసెస్ ఉన్నాయి. 4 దాకా క్లాసెసా? విక్రమ్, గురూజీ, సాయంత్రం 4 దాకా క్లాసులు ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? అడ్రస్తో పాటు టైమింగ్స్ కూడా తెలుసుకోమనా? ఒరే నువ్వు అంతా చెప్తేనే అరవంలా ఉంటది, ఇంకా అరకొరగా చెప్తే అరబిక్కే. తెలుగులోకి వచ్చే ఏం లేదు గురూజీ, ఇవాళ ఒక అమ్మాయిని డేట్కి అడిగా. ఆ అమ్మాయి ఏంటి సంబంధం లేకుండా 4 దాకా క్లాస్ అని చెప్పేసి వెళ్ళిపోద్ది. వారిని దాని అర్థం 4 గంటలకు వచ్చి నన్ను పికప్ చేసుకోమనరా బాబు. అవునా? థ్యాంక్ యూ గురూజీ. కాదురా, మొన్నే కదరా ఊర్లోకి వచ్చావు, అప్పుడే గర్ల్ ఫ్రెండా? ఏదో అలా కుదిరేసింది గురూజీ. శభాష్ రా. థ్యాంక్ యూ. మై డియర్ ఏజెంట్స్, ఇదిగో వీడు నా శిష్యుడు. సిటీకి వచ్చి 2 రోజులు అయిందో లేదో అప్పుడు గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేసుకున్నాడు. ఇది ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కొట్టాల్సిన ప్రథమ లక్షణం. మాటలతో మెస్మరైజ్ చేసేయాలి, పాలసీల మీద పాలసీలు లాగేయాలి. అవును, ఆ అమ్మాయికి ఇల్లు కారు ఉందేంట్రా, పాలసీలు ఏమైనా చేస్తుందా? ఇల్లేమో నా కార్కి ఇన్సూరెన్స్ చేస్తే మాత్రం మన కంపెనీ మూత పడిపోద్ది గురూజీ. అయితే వద్దులే. సరే, 4-5 నెలలు వస్తానే. గురూజీ బ్లెస్ మీ గురూజీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురూజీ. ఏయ్ విక్రమ్, విక్రమ్ నేను ఇస్తా. గురూజీ క్యాబ్ లో వెళ్తా కానీ నా బైక్ తీసుకెళ్ళి, నేను ఇవాళ డాన్స్ క్లాస్ కి మెట్రోలో వెళ్ళిపోతా. ఇంకెక్కడ డాన్స్ క్లాస్ గురూజీ? వెళ్ళొద్దా? మీరు వెళ్ళినా అమ్మాయి రాదు కదా. ఎందుకు రాదు? సెట్ చేసింది ఆ అమ్మాయినే కదా గురూజీ. రేయ్, రేయ్.
ఏంటోయ్? పేరు తెలియకుండానే డేట్కి వస్తున్నారా? మీరు నాకన్నా ఫాస్ట్ అండి. పోనాపే దిగెళ్ళిపోతాను. వద్దులేండి, ప్రతిసారి ఇలా కుదరదు. విక్రమార్క, రాజా విక్రమార్క. విక్రమార్క అనైనా రాజా అనైనా పెట్టాలి. అదేంటి రెండు? నువ్వేదో రాజులాగా. అంటే విక్రమార్కనే పెట్టారు. మా అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాజులా సాగిద్దిరా అని రాజా యాడ్ చేసింది. ఇదేంటి సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చాం? ఏమండే, మీరు నన్ను ఉదయం నుంచి అనుమానిస్తున్నారు. ఇదేం బాగాలేదు చెప్తున్నా. అయినా అది తప్పితే వేరే ధ్యాస ఉండదా మీకు? మరి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కంగారు ఎందుకండి, వెళ్తున్నాగా, మీరే చూస్తారు. గుడికా? ఏ మీరు అనుకుంది అవ్వలేదని ఫీల్ అయ్యారా? ఈ గుడి అంటే నాకు చాలా ఇష్టం. నీకు ఆంధ్ర నాట్యం గురించి తెలుసా? ఇట్స్ రేర్ డాన్స్ ఫామ్. అప్పట్లో పర్ఫార్మెన్సెస్ అన్ని ఈ గుడిలోనే జరిగేవట. వాటి తాలూకు మెమరబిలియా అన్ని లోపలే ఉన్నాయి. నేను పుట్టక ముందే ఆర్కియాలజీ వాళ్ళు కన్జర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్ యాక్ట్ కింద క్లోజ్ చేసేశారు. నాన్నని కూడా చాలా సార్లు రిక్వెస్ట్ చేశా ఎలాగోలా తీసుకెళ్ళమని. కానీ క్లోజ్ చేసిన టెంపుల్లోకి హోమ్ మినిస్టర్ కూతురు వెళ్తే ఇష్యూ అవుతుందన్నారు. దానికి మీ నాన్నని రిక్వెస్ట్ చేయడం దేనికి? వాచ్మెన్ మేనేజ్ చేస్తే సరిపోద్దిగా. మా అమ్మ అంటుండేది నువ్వు అచ్చం మా అమ్మలాగే ఉంటావని. ఈరోజు చూశాను. నేను ఈ నాట్యం నేర్చుకోవటం మా అమ్మకి ఇష్టం. అందుకే ముద్దు కృష్ణ గారిని వెతికి పట్టుకొని మరీ నేర్చుకుంటున్నాను. వచ్చే నెల ఒక పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నాను. తెలుసు. రండి. ఇంకేంటి మరి? నేనంటే ఎందుకు ఇష్టం నేను కన్విన్స్ అయ్యేలా చెప్పు. ఏముంది, నువ్వు అందంగా ఉంటావు. అది మా అమ్మ పోలిక. నువ్వు హోమ్ మినిస్టర్ కూతురు అయినా సింపుల్గా ఉంటావు. అది మా నాన్న పెంపకం. నా వలన నాకొచ్చిన క్వాలిటీ ఏంటో చెప్పు. నీకు మీ నాన్న అంటే చాలా ఇష్టం. తండ్రిని ప్రేమించే వాళ్ళు మొగుణ్ణి బాగా చూసుకుంటారంట. ఇదిగో ఇప్పుడు కీసి అయిపోతే నడిచి వెళ్ళిపోతా, కానీ ఇది కూడా సరిపోలేదు అనుకో. ఇంతకంటే గొప్ప క్వాలిటీస్ అని లేవు నీలో.